హాయ్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా అమెరికాలో మన తెలుగు సినిమా షూట్ చేశారంట. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇప్పుడంటే టెక్నాలజీ మారి అత్యధిక సాంకేతికంతో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ లొకేషన్లో సినిమాలు చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడైతే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కానీ సినిమాలను షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందమైన విజువల్స్తో మాయ చేస్తూ అందమైన లొకేషన్లో కాస్ట్లీ నగరాల్లో సినిమాలు షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సినిమాలను తెరకెక్కించటం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ అందులో గొప్పతనం ఏముందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ దాదాపుగా 44 ఏళ్ల క్రితం ఫారిన్లో షూటింగ్ అంటేనే ఎంతో గొప్పతనంగా చెప్పుకుంటారు. అలాంటి గొప్ప పని, సాహసవంతమైన చర్య చేసింది దివంగత సూపర్ స్టార్ కృష్ణ. అవునండి, 1980లోనే అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలో తొలిసారిగా షూటింగ్ చేసుకున్న మన తెలుగు సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. సినిమాకు సంబంధించిన విషయంలో సూపర్ స్టార్ కృష్ణకు అనేక రికార్డులు ఉన్నాయి. తొలి జేమ్స్ బాండ్ సినిమా, ఒకే ఏడాది 17 సినిమాల్లో నటించిన ఘనత, ఇలాంటి పలు రికార్డులు ఆయన ఖాతాలోనే ఉన్నాయి. అందులోనూ కూడా అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా కూడా ఆయన ఖాతాలోనే ఉండటం విశేషం. ఇక ఈ సినిమా పేరు అరే కృష్ణ అలో రాధా. ఈ సినిమాకి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పివి శ్రీధర్ అందించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ జోడీగా శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి నటించారు. ఈ మూవీ 1980 ఆగస్టు 16న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా 1969లో వచ్చిన మెకానిక్ గోల్డ్ మూవీని చిత్రించిన గ్రాండ్ కన్వెన్షన్ లొకేషన్లో ఇక్కడ హరే కృష్ణ హలో రాధా చిత్ర క్లైమాక్స్ని చిత్రీకరించారని, అంతేకాకుండా ఒక పాట, కొన్ని సన్నివేశాలు చిత్రంలో 3 వంతులు అమెరికాలోనే చిత్రీకరించారని అప్పట్లోనే చిత్రీకరించి వావ్ అనిపించుకున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని శ్రీ భరణి చిత్ర ఎంటర్ప్రైజెస్ బ్యానర్లో బి భరణి రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అప్పట్లోనే ఈస్ట్మన్ కలర్లో విడుదలయ్యి మంచి సక్సెస్ని అందుకుంది. ఇక ఈ మూవీని శివచందర్ హీరోగా తమిళ్లో కూడా రీమేక్ చేశారు. ఇలాంటి రికార్డులు సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో ఇంకెన్నో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.